ఈ స్కిన్ అయితే ఇలా ఉంది, ఈ స్కిన్ అయితే ఇలా ఉంది. మీకు ఎలాంటి స్కిన్ కావాలో డిసైడ్ చేసుకోండి. మా బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోనే పాజిటివ్ థింకింగ్ తోనే ముందుకు వెళ్ళిపోతున్నారు లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను 7 days గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ తో మళ్ళీ మీ ముందు వచ్చేసాను. సో నేను చెప్పినట్టే 7 days మీరు కంటిన్యూస్ గా నేను చెప్పినట్టే చేశారంటే మీకు మీ స్కిన్ టోన్ అన్నది చేంజ్ చేసుకోవాలన్నది చేంజ్ చేసుకోవచ్చు. ట్యాన్ పట్టేసింది, చాలా రోజులు అయిపోయింది, ఎన్ని ఇయర్స్ ట్యాన్ అన్నది కూడా మీకు పట్టేసి ఉన్నది కూడా మీకు రిమూవ్ అయిపోతుంది. అలాగే పిగ్మెంటేషన్ ఉన్న, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న, అనివన్ స్కిన్ టోన్ ఉన్న, ప్యాచిల్గా ఫేస్ అంతా ఒకలా ఉండి మధ్యలో ప్యాచిల్గా బ్లాక్ గా ఉన్న, అవన్నీ కూడా మీకు డిస్కలరేషన్ అవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. సో మన రెమెడీ ఏంటి? ఆ రెమెడీ ఏంటి? సింపుల్ ఇంగ్రీడియంట్సే, కానీ 5 minutes లో మీరు ఆ రెమెడీ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో అదేంటి తెలుసుకునే పోయే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు, మండే, వెనస్డే, ఫ్రైడే, ఇప్పుడు మార్నింగ్ 12 o'clock వచ్చేస్తున్నాను. సో ఏ రెమెడీ అనేది మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసేయండి. పక్కన బెల్ అకౌంట్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. వెంటనే రెమెడీ అనేది చూడొచ్చు. ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీరు ఇంట్లోనే 0 and నెగిటివ్ ఎఫెక్ట్ తో మీరు ఆ రిజల్ట్ అనేది పొందొచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరికి గ్లాస్ స్కిన్ ఉండాలి అని ఎందుకు అనుకోరు, సో అందుకని షేర్ చేయడం మర్చిపోకండి. అసలు గ్లాస్ స్కిన్ అంటే ఏంటి అన్నది కూడా మనం జస్ట్ బ్రీఫ్ గా చూసేద్దాం. స్కిన్ టోన్ అనేది వైట్ గా ఫేర్ గా ఉండడం కాదు, మనకి ఏ స్పాట్లెస్ క్లియర్ స్కిన్ గా ఉండడం అది ఇంపార్టెంట్. మనకి ఏ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అలాగే మనకి ఏ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా లేకుండా స్కిన్ అన్నది క్లియర్ గా ఉంటేనే అది గ్లాస్ స్కిన్ అవుతుంది. మనకి ఎండ పడంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. అది స్కిన్ టోన్ ఎలా ఉన్నా సరే. నాకు లాస్ట్ టైం గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ నేను పోస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్స్ వచ్చాయి, నీకు ఎలాగైనా మీ స్కిన్ ఫేర్ గా ఉంది కాబట్టి మీకు ఎలాగైనా కనబడుతుంది అక్క అని చెప్పి అడిగారు. కానీ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే క్లియర్ గా ఉంటే ఈ స్కిన్ అన్నది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది మనకి ఎండ పడంగానే. సో అదే అనమాట సీక్రెట్. సో స్పాట్లెస్ క్లియర్ స్కిన్ అన్నది ఉండడం ఇంపార్టెంట్. అది ఫేర్ స్కిన్ నా డార్క్ స్కిన్ అన్నది ఇంపార్టెంట్ కాదు. కానీ ఏదైనా సరే ఇవాళ మీ స్కిన్ టోన్ కూడా కొంచెం లైటర్ అవ్వచ్చు మీరు ఈ రెమెడీ అన్నది నేను చెప్పినట్టే కరెక్ట్గా చేశారంటే. సో స్కిన్ టోన్ అన్నది కూడా అంటే ఏదో ఫేర్గా తెల్లగా అయిపోతాము, వెంటనే ఓవర్ నైట్ అయిపోతాం అన్నది కాదు. ట్యాన్ పట్టేసినట్టుంది అనుకోండి, ఒకవేళ ట్యాన్ అంతా పట్టేసింది, మీ ఫేస్ అంతా జిడ్డుగా ఉండి ఎక్కడ మీకు సోప్స్ ఫేస్ వాష్ యూస్ చేసిన పని చేయకపోతే ఇవాళ రెమెడీ అన్నది 200% మీకు వర్క్ చేసేస్తుంది. సో ఓకేనా? అలాగే మీకు స్కిన్ మనం పెట్టుకోగా మనకి స్కిన్ టోన్ కూడా లైటర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అర్థమవుతుంది కదా? సో గ్యారంటీగా ఈ రెమెడీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకండి, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్ అనమాట. రైస్ ఫ్లోర్ కావాలి, బియ్యం పిండి అన్నది మన స్కిన్ టోన్ని చేంజ్ చేస్తుంది, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అందులో. సో అందుకని మన స్కిన్ టోన్ అన్నది కూడా లైటర్గా తీసుకెళ్ళతుంది రైస్ అన్నది. సో కొరియన్ స్కిన్ సీక్రెట్ అదే కదా, రైస్ అన్నది ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు. సో అందుకని వాళ్ళ స్కిన్ అన్నది అలా అంత మెరిసిపోతూ ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. సో ఎండ పడంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. అలా ఉండాలంటే మన స్కిన్ టోన్ అన్నది ఏ డర్ట్ అన్నది లేకుండా ఉంటేనే అలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మన స్కిన్ సెల్స్ నుంచి మనం రిపేర్ చేసుకోవాలి. మన డర్ట్ అంతా కూడా పొల్యూటెంట్ అవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే మన ఇన్నర్ సెల్స్ నుంచి మనకి రిమూవ్ అయిపోయే ఇంగ్రీడియంట్ అన్నది రైస్ అనమాట. సో అందుకని మనకి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అలాగే మనకి క్లెన్స్ కూడా చేస్తుంది. సో ఈ రైస్ అన్నది చాలా మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అనమాట, అందరికీ తెలుసు కదా. సో ఈ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అన్నదితోనే మన గ్లాస్ స్కిన్ అన్నది ఇప్పుడు మనం అచీవ్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో 1 స్పూన్ అన్నది మన రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. మీ దగ్గర రెడీగా ఉంటే రెడీమేడ్ది ఆల్రెడీ అందరి ఇంట్లోనే ఉంటాయి అనుకున్నా. సో ఇక్కడ ఈ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన రైస్ ఫ్లోర్ కదా, రైస్ ఫ్లోర్ అనేది 1 స్పూన్ తీసుకోవాలి. ఓకేనా? సో అమ్మో రైస్ ఫ్లోరా, భయపడకండి. డ్రై స్కిన్ వాళ్ళు అలా భయపడతారు కదా, ఏం భయపడక్కర్లేదు. డ్రై స్కిన్ వాళ్ళకు కూడా అప్రోప్రియేట్ గానే ఉండే ఇంగ్రీడియంట్స్ ఇంకా మీకు ముందున్నాయి. సో స్కిప్ చేయకండి, ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో ఈ రైస్ ఫ్లోర్ అనేది 1 స్పూన్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మన స్కిన్ అన్నది డ్రై అవ్వకుండా ఉండడానికి, టోన్ చేయడానికి, అలాగే మన స్కిన్ అన్నది హైడ్రేటెడ్గా ఉంచడానికి ఇక్కడ నేను రైస్ వాటర్, మీరు కావాలనుకుంటే ఓవర్ నైట్ 1 స్పూన్ తీసుకుని వాటర్ పోసేసుకుని అది ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. నానబెట్టేసుకుంటే మనకి రైస్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, మాకు అంత టైం లేదు అనుకుంటే మనం రోజు అన్నం వండుకుంటూనే ఉంటాం, 1 గ్లాస్ అనేది ఎక్కువ పోసుకోండి. 1/2 కప్పే సరిపోతుంది, మనకి ఎక్కువ అయితే అక్కర్లేదు. 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఉడికేటప్పుడు మీరు కొంచెం 1/2 కప్ తీసుకుని పక్కన పెట్టేస్తే మనకి
ఉడికేసి మనకి రైస్ అనేది వైట్ కలర్లోకి వస్తుంది చూసారా, అప్పుడు హాఫ్ కప్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, రైస్ వాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఈ రైస్ వాటర్ అనేది ఇక్కడ మన రైస్ ఫ్లోర్తో పాటు రైస్ వాటర్ మనతో మిక్స్ చేసుకోబోతున్నాం. ఓకేనా, ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎందుకంటే సన్ బర్న్ అయినా సరే, సన్ ట్యాన్ అయినా స్కిన్ని లైటర్ షేడ్కి తీసుకెళ్ళడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా మంచిగా మీకు వర్క్ చేస్తుంది. వైల్డ్ టర్మరిక్, కస్తూరి హల్దీ అంటారు హిందీలో. వైల్డ్ టర్మరిక్ మీ దగ్గర ఉంటే అది తీసుకోవచ్చు, హాఫ్ తీసుకోండి. కిచెన్ టర్మరిక్ అయితే పావు 1/4 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేయండి. రైస్ వాటర్ అనేది మనకి ప్యాక్ లాగా రెడీ అయ్యే వరకు మనకి రైస్ వాటర్ అనేది కావాలి. ఓకేనా, సో ఒక ప్యాక్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక్క 2 మినిట్స్ అనేది వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ మీరు దాన్ని సోక్ అవ్వనివ్వండి. రైస్ ఫ్లోర్ కదా, సో అందుకని మనకి పెట్టుకునేటప్పుడు కొంచెం హార్డ్గా ఉన్నట్టు ఉంటుంది. సో అది సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం సోక్ అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనకి కొంచెం థిక్కర్ అవుతుంది. ఓకేనా, సో రైస్ వాటర్ అనేది రైస్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి కొంచెం థిక్ పేస్ట్ అనేది అవుతుంది. అక్కడ మనం ఒక్క స్పూన్ అన్నది గ్లిజరిన్ వేసుకుంటాం. ఆయిలీ స్కిన్ వాళ్ళు భయపడక్కర్లేదు, డ్రై స్కిన్ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు ఇది చేయొచ్చు. ఓకేనా, ఈ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది మన ఒక స్పూన్ అనేది గ్లిజరిన్ వేసుకోవడం వల్ల, అసలు గ్లాస్ స్కిన్ అంటే మనకి మెరుపు ఎక్కడి నుంచి వస్తుంది? హైడ్రేటెడ్గా ఉంటేనే, మాయిశ్చర్గా ఉంటేనే. ఆ మాయిశ్చర్ అన్నది, హైడ్రేషన్ అన్నది మనకి ఇక్కడ గ్లిజరిన్ ఇస్తుంది అనమాట. సో అందుకని గ్లిజరిన్ అన్నది మనకి గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైస్ ఫ్లోర్ అండ్ గ్లిజరిన్ కలిసి మన స్కిన్ని మాయిశ్చర్గానే ఉంచుతుంది, మన స్కిన్ని లైటర్ షేడ్కి తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే మాయిశ్చర్ హైడ్రేటెడ్గా కూడా ఉంచుతుంది, మన స్కిన్ని డ్రై అవ్వనివ్వకుండా. ఓకేనా, సో అందుకని మంచిగా ఈ ప్యాక్ అన్నది ఒక స్పూన్ గ్లిజరిన్ వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు అస్సలైన స్టెప్ ఉంది. డైరెక్ట్గా మీ ఫేస్కి పెట్టుకోవద్దు, ఫేస్ వాష్ అనేది చేసుకోవద్దు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సో ఆ ట్విస్ట్ చేసుకున్న తర్వాతని మీరు ఆ ఫేస్ ప్యాక్ అన్నది మీరు ఫేస్కి పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. ఇంకొక స్టెప్ ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మన ఫేస్ ప్యాక్ పెట్టుకునే ముందు ఏం చేయాలన్నది చెప్తాను. రోజ్ వాటర్ తీసుకోండి. ఓకేనా, మేము బయటకు వెళ్ళి వచ్చామన్నమాట. సో అందుకని అక్కడ ఉన్న మాకు అసలు చెప్పక్కర్లేదు కదా, డర్ట్, పొల్యూటెంట్ అన్ని కూడా నా ఫేస్ మీదకే వచ్చేసాయి. సో అందుకని ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం అనుకుని, అలాగే మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని నేను ఏం చేశానంటే రోజ్ వాటర్ తీసుకున్నాను అనమాట. రోజ్ వాటర్ తీసుకుని ఫేస్ కి వైప్ ఆఫ్ చేసుకున్న తర్వాత అసలు ఎంత మట్టు వచ్చిందంటే నా మెడ, ఫేస్ మొత్తం క్లీన్ అయిపోయింది. స్టెప్తోనే క్లీన్ అయిపోయింది అనిపించేసింది. అంత బాగా మనకి రోజ్ వాటర్ అనేది క్లీన్ చేస్తుంది కూడా అని నాకు బాగా ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ స్టెప్ అనేది రోజ్ వాటర్తో మీ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, సో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన మ్యాజికల్ ఫేస్ ప్యాక్ అనేది మనకి సోక్ అయిపోయి రెడీ అయిపోయి ఉంది కదా. సో గ్లిజరిన్ అనేది యాడ్ చేసేసాం. అది మన ఫేస్కి అనేది అప్లై చేసేసుకోవాలి. ఎక్కడ మీరు రబ్ చేయకూడదు. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఎక్కడ మీరు రబ్ చేయకుండా మైల్డ్గా జస్ట్ మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే వెళ్ళిపోండి. థిక్ పేస్ట్ అన్నది మీరు ఫేస్కి పెట్టుకోవాలి. ఓకేనా, సో ఏదో లైట్గా పెట్టుకోవడం కాదు, మనకి మంచిగా ఎఫెక్టివ్ రిజల్ట్ రావాలంటే మాత్రం మన థిక్ పేస్ట్లని ప్యాక్ అన్నది మన ఫేస్కి మనం అప్లై చేసేసుకోవాలి. ఓకేనా, సో అప్లై చేసేసుకున్న తర్వాత 6 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపల మీకు డ్రై అవుతుందంటే మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. మొత్తం డ్రై అయితే అవ్వదు గ్లిజరిన్ ఉండడం వల్ల. ఓకేనా, సో అందుకని మీరు ఏం చేయాలంటే 10 మినిట్స్ అన్నది మ్యాక్సిమం. ఆ 10 మినిట్స్ లోపల మీకు డ్రై అవుతుందంటే మీరు వైప్ ఆఫ్ చేసేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు మొత్తం 10 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు. ఓకేనా, సో ఉంచేసుకుని ఫేస్ అనేది మీరు స్లోగా, ఎందుకంటే రైస్ అన్నది మనం ఆల్రెడీ సోక్ చేసినా సరే అది కొంచెం మనకి బరకగా ఉంటుంది కదా. సో అందుకని ఉడికించలేదు కదా ఇది. సో అందుకని ఇది ఫేస్ అన్నది మనకి ర్యాషెస్ అనేది రాకుండా ఉండడానికి జస్ట్ మనం ఫేస్ అనేది మైల్డ్గా కొంచెం ఒక కాటన్ బాల్ ఏదైనా తీసుకుని, ఒక టిష్యూ ఏదైనా తీసుకుని ఫేస్ అనేది కొంచెం ఒకసారి వైప్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా, సో వైప్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఫేస్ వాష్ చేసుకోండి. ఇంకే ప్రాబ్లం అయితే ఉండదు. చిన్న పార్టికల్స్ అన్ని కూడా మనం ఫేస్ వాష్ చేసుకుంటే అందులో వెళ్ళిపోతాయి. ఓకేనా, సో ఇది ఫేస్ అనేది ఎంత క్లియర్ అవుతుందంటే ఫస్ట్ యూజ్లోనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. వైప్ ఆఫ్ చేసిన తర్వాత రోజ్ వాటర్ అయిపోయాక ఇది అప్లికేషన్ చేసుకున్నాం కాబట్టి అంత బాగా అబ్జర్వ్ అవుతుంది. పోర్స్ అనేది
క్లీన్ అయిపోతాయి. అలాగే నెక్స్ట్ స్టెప్ ఇంకొక స్టెప్ ఉంది, అదొకటి చేశారంటే మీ స్కిన్ అన్నది మీకు హైడ్రేటెడ్ గా మాయిశ్చర్ గా కూడా ఉంటుంది అనమాట. సో డ్రై అవ్వాల్సిన స్కిన్ కూడా డ్రై అయితే అవ్వదు. ఈ సమ్మర్ లో మీకు మంచి అది మాయిశ్చరైజర్. సో అది స్టిక్కీగా ఉండదు, చాలా మీకు హైడ్రేటెడ్ గా ఉంటుంది, స్టిక్కీగా ఉండదు, ఒక మంచి గ్లో అన్నది తీసుకొచ్చేస్తుంది. హైలైటర్ పెట్టుకున్నారా అన్నంత గ్లో అన్నది రావాలంటే మాత్రం మీరు నెక్స్ట్ ఈ ప్రాసెస్ అన్నది చూడాల్సిందే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం మాయిశ్చరైజర్ అనుకోండి, మాయిశ్చరైజర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఒక స్పూన్ అన్నది, ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను, 2 స్పూన్స్ అన్నది ఎలోవెరా జెల్ తీసుకున్నాను, ఆ తర్వాత ఒక స్పూన్ అన్నది గ్లిజరిన్ వేసుకున్నాను. ఓకేనా? సో ఎక్కడ మనకి డ్రై అయితే అవ్వదు. ఓకేనా? సో ఆయిలీ స్కిన్ వాళ్ళు భయపడద్దు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, డ్రై స్కిన్ వాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి. ఓకేనా? సో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఇంగ్రీడియంట్, అదే మన రైస్ వాటర్ అన్నది ఇక్కడ మీరు వేసుకోవాలి. అప్పుడే మన స్కిన్ టోన్ అన్నది చేంజ్ చేయడానికి, ఇక్కడ అప్లికేషన్ అన్నది ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న దీని ప్రాసెస్ ఏంటి అన్నది జస్ట్ నేను ఒక 2 మినిట్స్ అన్నది మీకు చెప్పేస్తాను. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, 7 days మనం ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఈ మాయిశ్చరైజర్ అన్నది మొత్తం మిక్స్ చేసేసేయండి. ఒక క్రీమ్ లా అయిపోతుంది, ఒక ట్రాన్స్పరెంట్ క్రీమ్ అన్నది, ఎంత వైటిష్ క్రీమ్ అన్నది మీకు రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఒక స్పూన్ అన్నది గ్లిజరిన్ వేసుకున్నారు కదా, అలాగే 2 స్పూన్స్ అన్నది మీరు అలోవెరా జెల్ వేసుకుంటే 2 స్పూన్స్ అనేది మీరు రైస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఓకేనా? సో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుంటే మనకి మన మాయిశ్చరైజర్ అనేది రెడీ అయిపోతుంది. స్టిక్కీగా ఉండదు, గ్లోయింగ్గా ఉంటుంది, హైలైట్ చేసుకున్నామా అన్నంత గ్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ అనేది మనకి రెడీ అయిపోయింది. దీని ప్రాసెస్ ఏంటి అన్నది చూసేద్దాం. సో 7 days మనం ఎలా అప్లై చేసుకోవాలన్నది చూసేద్దాం. మీరు ఇది ఆల్టర్నేట్ డేస్ వేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ డే మీరు సేమ్ ప్రాసెస్, ఫస్ట్ డే మీరు రోజ్ వాటర్తో క్లీన్ చేసుకుని ఫేస్ ప్యాక్ అనేది పెట్టేసుకుని ఆ తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోవడం. ఓకేనా? సో మన మాయిశ్చరైజర్ ఉందిగా అదే యూజ్ చేయండి. ఏ ఫేస్ వాష్ అనేది ఈ ప్రాసెస్ లో మీరు యూజ్ చేయొద్దు. ఓకేనా? సో ఫస్ట్ డే 1 యూజ్ చేయండి, అలాగే డే 3 యూజ్ చేయండి, డే 5 యూజ్ చేయండి, డే 7 యూజ్ చేయండి. ఓకేనా? సో ఈ మధ్య డేస్ లో ఏం చేయాలి అనుకుంటున్నారా, శనగపిండితో వాష్ చేసేసుకుని మన మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఇలా మీరు చేసుకున్నారంటే ఆల్టర్నేట్ డేస్ ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం, మాయిశ్చరైజ్ చేసుకోవడం, ఇలా 7 days మీరు కంటిన్యూస్ గా చేశారంటే, కంటిన్యూస్ అంటే నేను చెప్పాను కదా, ఆ ప్రాసెస్ లో మీరు చేశారంటే మీ స్కిన్ టోన్ అన్నది లైట్ అవుతుంది. మీకు పిగ్మెంటేషన్, ట్యాన్, ఎన్నాళ్ళ నుంచి ట్యాన్ అనేది పట్టేసి ఉంది పోవట్లేదు అనుకుంటున్న వాళ్ళు ఈ ట్యాన్ అన్నది కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది సమ్మర్ అప్రోప్రియేట్ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అనమాట. సో గ్యారంటీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్టెప్లోని రోజ్ వాటర్తోనే అసలు వాష్ చేసుకున్నాక ఎంత డర్ట్ వెళ్ళిపోయి ఇంత మట్టి ఉందని ఆ స్కిన్లో అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు ఈ ప్యాక్ అనేది పెట్టేసుకుని వాష్ చేసేసుకున్న తర్వాత మీ స్కిన్ టోన్ అన్నది ఎంత చేంజ్ అవుతుందంటే, ఫస్ట్ యూజ్లోనే మీకు కొంచెం మీకు డర్ట్ అంతా కూడా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అలా సెకండ్ డే, థర్డ్ డే మీకు అలా మీరు 5th డేకి వెళ్ళేసరికి మీ స్కిన్ టోన్ కూడా బ్రైట్ అవుతుంది. ఒక్కసారి మీరు బిఫోర్ ఒక క్లిక్, ఆఫ్టర్ ఒక క్లిక్ చేసుకుని పెట్టుకోండి. ఎంత మంచి, మీరు అద్దంలో మీరు చూసుకున్న తర్వాత నాకు ఇంత ఫేస్ నాదేనా అనిపిస్తుంది అనమాట, అంత గ్లో అయితే వచ్చేస్తుంది. ఓకేనా? చూసేసారు కదా, అట్లుంటది మనతోని, అంత గ్లో అయితే వచ్చేస్తుంది. సో ట్రై చేసి ఏమనుకుంటున్నారు అన్నది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. గ్యారంటీగా మీరు పాజిటివ్ కామెంటే చేస్తారు. సో ట్రై చేసి ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ అనేది నిన్న చేశాను అనమాట. సో చేసిన తర్వాత ఇవాళ నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఆ రోజు కూడా వస్తుంది చేసిన రోజు, కానీ నెక్స్ట్ డే ఇంకా మంచి స్కిన్ అన్నది బ్రైట్ అయింది, లైట్ అయింది అనిపిస్తుంది. సో అందుకని గ్యారంటీగా ట్రై చేయడం మర్చిపోకండి, మీకు బెస్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది. స్కిన్ టోన్ అన్నది కూడా చిన్నగా మీరు చేసుకోగా లైట్ అని కూడా అవుతుంది. సో గ్యారంటీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం మర్చిపోదు. సో వెళ్ళిపోయే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వ్యూవర్స్ కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలా చేయకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా గ్లాస్ స్కిన్ అన్నది వాళ్ళకి కూడా రావాలి కదా. సో అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.